హాయ్ అండి. ఈరోజు నేను ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తానో అన్నది చూపిస్తాను. ఫస్ట్ అయితే చూడండి, మెయిన్ డాట్ కోసం ఇలా మెజర్ చేసుకుంటాను. అక్కడ నాకు 2.5 ఇంచీలు అయితే వచ్చిందనమాట. ఇంకా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 3 ఇంచులకైతే పెట్టాను, మార్క్ చేశాను. అండ్ ఈ మెయిన్ డాట్ విడ్త్ ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను. ఒక సైడ్ నాకు 1 ఇంచ్ వచ్చింది. అది ఫోల్డింగ్ మీద ఉంది కదా, అందుకు 2 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. అండ్ అలానే దీని హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకున్నాను. 2.5 ఇంచెస్ అయితే ఉందనమాట. అడ్డంగా ఒక గీత గీసాను అంతే, ఇక్కడ షేప్ ఏమి గీయలేదు. ఇప్పుడు షోల్డర్కి స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని ఆ 2 మార్కింగ్స్ ఫోల్డ్ ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లుగా చూసుకొని ఈ మార్కింగ్ వరకు ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేస్తున్నాను. నేను చెప్పేదానికన్నా మీరు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఊక్సుల పట్టీ దగ్గర డాట్ ఉంటుంది కదా, దానికోసం ఇక్కడ దీని విడ్త్ ఎంత ఉందో అన్నది చెక్ చేశాను. 2 ఇంచీలు అయితే వచ్చింది. సో ఇక్కడ నేను 2.25 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇలా 2.25 ఇంచీలకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ మార్కింగ్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కిందన క్లాత్ కూడా బాగా ఉందో లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకొని బాగా ఫిట్గా ఉన్నట్లుగా చూసుకోవాలి. లేదంటే మనకి పై వైపున ఉన్న క్లాత్కి స్టిచ్ అయితే పడదనమాట. సో ఇలా అదే ఊక్సుల పట్టీ దగ్గర కూడా డాట్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఆర్మ్ రౌండ్ దగ్గర నుండి మెయిన్ డాట్కి క్రాస్గా వేస్తాం కదా, ఆ డాటు ఇది నేను బ్లౌజ్ రిటర్న్ తిప్పి ఖర్చుతో పాటు మెజర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నాకు 4 ఇంచెస్ అయితే వచ్చింది. 4 ఇంచెస్ అలా మార్క్ చేసి లైట్గా మనం ఊక్సుల పట్టీ దగ్గర కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఒక పాదం వరుసన అలా డాట్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. షేప్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.